విషయాలు మాట్లాడేటప్పుడు ఓర్పుగా మాట్లాడండి, లేకపోతే రాంగ్ సిగ్నల్స్ పోతాయి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి దానికి సంబంధించిన అంశం. ఆ తర్వాత ఇప్పుడు ఆర్టీసీ సంఘాలు ఎవరు రద్దు చేశారు? వాళ్ళే. ధర్నా చౌక్ తీసేసింది ఎవరు? వాళ్ళే. డిఏలు ఫిట్మెంట్లు ఉద్యోగస్తులకు ఇవ్వని వాళ్ళు ఎవరు? వాళ్ళే. వీళ్ళు ఇంకా కొద్దిగా ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూర్చున్నాను, కొద్దిగా ఇస్తున్నారు. ఏది ఆర్టీసీని బతికించుకోవడం కోసం. ఇవన్నీ ఒక భాగం. ఆఖరికి వీళ్ళు మన ఫిరాయింపులు, అసలు ఫిరాయింపులకి మూల కారణం ఎవరు చెప్పండి? అందరు మింగి పారేసింది మీరు కాదు. మా సిపిఐ అని కూడా మింగేశారు. సిపిఐ ఎమ్మెల్యేని మింగేస్తారు మీరు. టీడీపీని మింగేశారు, కాంగ్రెస్ని మింగేశారు. ఇప్పుడు ఏదో సామెత ఉందే, ఎన్నో తిన్న ఏమంటారు 100 ఎలుకలు తిన్న పిల్లి దానికి ఏది మన తీర్థయాత్రలకి 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా ఉంది వాళ్ళ పని. ఇది వెళ్ళి కోర్టు లేకపోతే టెక్నికల్ రీజన్ చెప్తారు మీరు. మాకు 1/3 మాకు వచ్చారు, 1/3 2/3 వచ్చారు కాబట్టి చట్టం, మేము చట్ట పరిధిలోనే ఉన్నాం. ఏం చట్ట పరిధి? మరి మా ఒక్క సభ్యుని తీసుకెళ్తే 100% మీకు వచ్చినట్టే. దొంగ పనులను చేస్తే తాత చెంబు తలవైపున ఉంటుంది అంటారు. ఇప్పుడన్నీ మేమేమి ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు, కానీ వీళ్ళకి హక్కు లేదు అని అడుగుతున్నాం. అది మీకు ఏది హక్కు లేదు. ఈ బీఆర్ఎస్ వాళ్ళకి ఏ మాట చెప్పడానికి కూడా హక్కు లేదు. కానీ ప్రతిపక్షంగా మీరు మీకు ఎందుకంటే మీ పాత్ర అది కాబట్టి మాట్లాడండి. కానీ మేముగా చెప్పేది ఏంటంటే ఇవన్నిటికీ మూలం మీరు. కానీ అంతకుముందు కాంగ్రెస్ కూడా ఉంది. ఈ ఫిరాయింపులు అంతకుముందు టీడీపీ అందుకనే ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా మార్చాలి, ప్రక్షాళన చేయాలి. ఫిరాయింపుల చట్టం ఏ కారణంతో ఫిరాయించినా, అది ఒక్కడైనా 100లో 75 మంది ఫిరాయించిన వాడు వెంటనే సభ్యత్వం రద్దు చేయాలి. ఇది లేకపోతే ఇటువంటి వాళ్ళు బీఆర్ఎస్ లాంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు. వాడు ఉన్నప్పుడేమో అది మంచి, వాడు లేకపోతే ఇది పాపం. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక ఆఖరి అంశం ఏంటంటే అనేక హామీలు ఉన్నాయి, ప్రభుత్వం చేసిన హామీలు. ఈ హామీలని ఎలా నెరవేర్చాలి? కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు అనేది అర్థమవుతుంది. చేయలేని వాటిని ఏ పద్ధతిలో చేయాలి, చేసే వాటిని సక్రమంగా ఎలా అమలు చేయాలి, దీనిపైన కూడా